మీ వృషభ రాశి వారికి 2026 సెకండ్ హాఫ్‌లో 2 బిగ్ చేంజెస్ అయితే ఉన్నాయి. సో, ఈ 2 విషయాలు అసలు మర్చిపోవద్దు. ఫస్ట్‌ది గనుక చూసుకుంటే మీ కెరియర్‌కి సంబంధించి. సో, 2026 ఆగస్ట్ 2న రాహు ధనిష్ట నక్షత్ర గోచార సంచారం చేయడం మూలాన మీకు పర్టిక్యులర్‌గా మీ వృత్తిలో కొత్త నిర్ణయాలు తీసుకోవాలనే ఒక సిట్యుయేషన్స్ క్రియేట్ అవ్వడం అండ్ పని ఒత్తిడి అనేది ఎక్కువ అవ్వడం, కొత్త వర్క్స్ అనేది అసైన్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో, ఇలాంటివి ఎన్ని జరిగినా సరే కాస్త మేనేజ్ చేసుకుంటూ ముందరకు గనుక సాగారు అంటే సో, ఈసారి అతిచార గురుడు యొక్క గోచార సంచారం మూలాన అక్టోబర్ 25 తర్వాత మంచి ఫలితాలైతే మీ వృత్తిలో మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రమోషన్స్ లాంటివి, గుర్తింపు లాంటిది, రికగ్నైజేషన్ అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. సెకండ్ ప్రెడిక్షన్ గనుక చూసుకుంటే సో, ఈ యొక్క ప్రాపర్టీస్‌కి సంబంధించి. సో, సేమ్ ఈ అక్టోబర్ 25న జరగబోయే గురుడి గోచారం అనేది మీకు ప్రాపర్టీస్ అండ్ వెల్త్‌కి సంబంధించిన దాంట్లో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మీరేదన్నా ప్రాపర్టీస్ లాంటివి, వెహికల్స్ లాంటివి బై చేయాలనుకుంటూ ఉంటే ఈ అక్టోబర్ 25 తర్వాత బెస్ట్ టైమ్ పీరియడ్ డిసెంబర్ 5 తర్వాత. అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా కొనొచ్చు. బట్ చాలా బెస్ట్ టైమ్ పీరియడ్ డిసెంబర్ 5 తర్వాత ప్లాన్ చేసుకుంటే చాలా బావుంటుంది. అండ్ అప్పుడు కేతు మీకు కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు కాబట్టి. సో, ఈ 2 ప్రెడిక్షన్స్ మేజర్ ప్రెడిక్షన్స్ అండ్ ఇవి జస్ట్ శాంపుల్స్ మాత్రమే. ఇలాంటి చాలా మంచి ప్రెడిక్షన్స్ అండ్ మంచి రెమెడీస్ అండ్ మీకు ఓవర్ వ్యూ మొత్తం కూడా లాంగ్ వీడియో చేసి మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. దాని లింక్ కింద ఉంటుంది. సో, దాన్ని క్లిక్ చేయండి. లేదంటే మన ఛానల్‌ని విజిట్ చేసైనా సరే చూడండి. సో, థాంక్ యూ.